మీరు పదవీ విరమణ తర్వాత మన కమ్యూనిటీలో చేరిరు అంటే సర్వీస్ చేయడం సిద్ధం పడిన సందర్భంలో మీకు వచ్చిన ఇబ్బందులు కమ్యూనిటీ నుంచి కాకుండా మీ కమ్యూనిటీ మన వేరే కమ్యూనిటీకి చెందిన ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా, ఒకటి కమ్యూనిటీకే టైఅప్ పరిమితం అవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని, తర్వాత మీరు మీ ఎదుగుదలలో ఇదేమైనా ఇబ్బంది కలిగిందంటారా? లేదు, అట్లాంటిది ఏం లేదు. ఎందుకంటే ఎవరైనా ఎదగడం కొరకే ప్రయత్నం చేస్తారో అదే క్రమంలోనే నేను కూడా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్న సమయంలో న్యాచురల్గా పిల్లల్ని పెంచటము, పిల్లలు ఎదుగుదల గురించి కావచ్చు, మన ఫ్యామిలీ రన్నింగ్ కొరకు న్యాచురల్గా ఉంటుంది కాబట్టి మనం ఆ టైంలో కమ్యూనిటీ యాక్టివిటీ విషయంలో ఎప్పుడూ దాంట్లోకి ముందుకు రాలేదు. కాకపోతే రిటైర్మెంట్ అనేది వారంటీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కన్స్ట్రక్షన్ కంపెనీ అనేది ఒకటి రన్ చేస్తున్న క్రమంలో నేను మా పద్మశాలి భవన్లో కొన్నాళ్ళు హాస్టలర్ బోర్డర్గా నేను ఉండడం జరిగింది. కాబట్టి నాకు ఒక 25 ఏళ్ల అయిన సందర్భంగా మనకు అక్కడ కొండలక్ష్మి బాపూజీ గారి చేతుల మీదుగా పద్మశాలి భవన్లో అంటే ఓల్డ్ బోర్డర్స్ అందరినీ వాళ్ళు పిలవటం జరిగింది. సో ఆ సందర్భంలో నాకు ఈ కమ్యూనిటీ యాక్టివిటీస్ విషయంలో నాకు అవగాహన కుదిరింది. సో అప్పటికి నేను ఇంకా డిపార్ట్మెంట్లో ఇన్ఫ్యాక్ట్ జాబ్ చేస్తూ ఉన్నాను. నేను అప్పుడు అది సందర్భం 2011 ఆ ప్రాంతంలో నేను పద్మశాలి భవన్కు ఫస్ట్ టైం ఒక బోర్డర్ నుంచి స్టూడెంట్ నుంచి ఆ క్యారియర్ అయిపోయిన కన్స్ట్రక్షన్ జాబ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత 2011 ఆ ప్రాంతంలో పద్మశాలి భవన్కి నన్ను ఓల్డ్ బోర్డర్గా పిలవడం వల్ల నేను అక్కడికి రావడం జరిగింది. చూసి ఆశ్చర్యపోయా. అంటే కమ్యూనిటీ మన పెద్ద మనుషులు లేక కొండలక్ష్మి బాపూజీ గారు కావచ్చు, కందగట్ల స్వామి గారు కావచ్చు, గడ్డం జగన్నాథం గారు కావచ్చు, బారెంకల మధుసూదన్ గారు కావచ్చు, వీళ్ళందరూ పెద్ద మనుషులందరూ వాళ్ళు సమాజ సేవ గురించి, సమాజానికి ఏదో చేయాలి అని వాళ్ళు తాపత్రయపడడం గురించి, తర్వాత మన వాళ్ళందరినీ ఒక దగ్గరికి ఒక ప్లాట్ఫామ్ మీదకి చేర్చాలనే ఒక సంకల్పము, మన వాళ్ళకి ఏదో చేయాలనే ఒక తాపత్రయం అనేది నాకు ఆకట్టుకున్నది. సో నేను కూడా దీంట్లో ఒక పాత్రధారణ అయితే బాగుంటుందన్న ఒక ఆలోచనతో నేను రావడం జరిగింది. ఆ క్రమంలో మిగతా కమ్యూనిటీ అనేది మనకు అట్లాంటి ఫీలింగ్ ఏం లేదు. మనకు ఫ్రెండ్స్ అందరూ ఉండేవారు. నేను బోర్డర్గా ఉన్నప్పుడు కూడా ఒక రెడ్డి ఫ్రెండ్ ఉండేవాడు, నా దగ్గరికి రెగ్యులర్గా యాజ్ ఏ ఫ్రెండ్గా వచ్చిపోయేవాడు. అక్కడి నుంచి కూడా ఆబ్జెక్షన్ ఏమి ఉండేది కాదు. సో ఏదున్నా మనం ఫైనల్గా మనం సమాజానికి ఏం చేస్తున్నాం అనేది మ్యాటర్. సో అది మనకు బేసిక్గా మన మనసులో చేయాలనే సంకల్పం ఉంటే, ఈరోజు ఇప్పుడు మీరు నన్ను పిలిచి ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నారంటే మీ అందరి సమక్షంలో నేను కూడా గుర్తింపుపడ్డ వ్యక్తిగా అవ్వడానికి ఫస్ట్ డే రోజు నేను నాకు అక్కడ వాళ్ళు పిలిచి ఒక మెమెంటో ఇచ్చి 25 ఏళ్ల క్రితం నువ్వు ఇక్కడ స్టూడెంట్గా మా బోర్డర్గా మా దగ్గర ఉన్నావు, సో కాబట్టి మేము గుర్తించి ఆ పాత బోర్డర్స్ అందరినీ పిలిచి మేము ఒక దగ్గర సమాయత్తపరుస్తున్నామని చెప్పేసి వాళ్ళు పిలిచినప్పుడు చాలా ఆనందం వేసింది. సో నాకు కూడా ఒక ప్లాట్ఫామ్ లాగా ఇక్కడ నుంచి ప్రయాణం మొదలుపెట్టి మన కమ్యూనిటీ సేవలో కూడా నేను భాగస్వామిని కావాలనే ఆలోచన వచ్చింది. ఆ రకంగా నా ప్రయాణం స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ. మీరు పదవీ విరమణ అంటే డిజగ్నేషన్ ఏమున్నది? నేను అంటే యాక్చువల్గా నేను ఉద్యోగ ప్రస్థానం చెప్పాలి అని అంటే, నేను 1983లో నా ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ టైంలో గవర్నమెంట్ జాబ్స్ అంత ఈజీగా వచ్చేవి కావు. సో మనకు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా మన పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ జాబ్ వచ్చింది మొదలు నాకు 1987లో. 83లో ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కూడా ప్రైవేటు కన్స్ట్రక్షన్ సైట్లలో వాటిల్లో వర్క్ చేయటము, నేనే ఓన్గా ఏదైనా చేస్తే బాగుంటుందని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్టర్గా కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని ఓ చిన్న బిల్డింగ్లో 40,000 ఆ జమానాలో ఒక బిల్డింగ్ అంటే 40,000 రూపాయలది, అట్లాంటివి ఒక ఫీడ్ గోడౌన్స్ అని చెప్పేసి 2 కాంట్రాక్ట్ బిల్డింగ్స్ చేయడం జరిగింది. అయితే దాని క్రమంలో చేస్తున్న టైంలోనే నాకు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో మెదక్ మున్సిపాలిటీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పోస్ట్ వచ్చింది. సో ఆ జాబు ఇమీడియట్గా జాయిన్ కావడం జరిగింది. అంటే ఇక్కడ మంచి ఆపర్చునిటీ, యాక్చువల్గా ప్రైవేటు కన్స్ట్రక్షన్స్ దాంట్లో నేను మంచి ప్లేస్డ్ ఉన్న స్వప్నలో కాంప్లెక్స్ అని ఈరోజు హ్యాపెనింగ్ పెద్ద కాంప్లెక్స్లో అక్కడ నేను సీనియర్ సైట్ ఇంజనీర్గా వర్క్ చేసేవాడిని. సో వాళ్ళు అంటే నాకు ఇచ్చిన ఆపర్చునిటీని నేను ఉపయోగించుకున్నా. బాగానే ఎక్స్పీరియన్స్ వచ్చింది. బేసిక్గా కన్స్ట్రక్షన్స్కి సంబంధించి బిల్డింగ్స్ దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ నాకు బాగా ఉపయోగపడింది. బట్ మీన్వేల్ గవర్నమెంట్ జాబ్ అనేది ఇంకా మా ఫాదర్ ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు కాబట్టి అప్పటికి ఆయన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నారు. ఆయన గెస్టెడ్ ఆఫీసర్గా కాబట్టి ఆయనకి తన పిల్లలు కూడా జాబ్ చేస్తే బాగుంటుందన్న ఆలోచన న్యాచురల్గా ఉంటుంది ప్రతి పేరెంట్కి. కాబట్టి వారు నన్ను జాబ్లో జాయిన్ కావడం కొరకు వారు ఫోర్స్ చేయడం, నాకు మెదక్ మున్సిపాలిటీలో జాయిన్ కావడం జరిగింది. కాకపోతే అది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ అనేది పోస్ట్. ఆ పోస్ట్ మెదక్లో స్టార్ట్ అయింది క్యారియర్. అక్కడ నుంచి మళ్ళీ నాకు ఒక 9 నెలలు జాబ్ చేశానో లేదో నాకు ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మళ్ళీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా గెస్టెడ్ పోస్ట్ వచ్చింది. సో 1988 ఫిబ్రవరిలో
జూరాల ప్రాజెక్టులో నాకు పోస్టింగ్ రావటం, నేను అక్కడ పెబ్బేర్ హెడ్ క్వార్టర్స్గా ఉన్న దగ్గర నేను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో గెస్టెడ్ ఆఫీసర్గా ఫస్ట్ పోస్ట్ చేయడం జరిగింది 1988లో. ఆ తర్వాత 91లో మళ్ళీ హైదరాబాద్కి, అంటే కొన్ని కారణాల రీత్యా అక్కడ 4 ఏళ్ళు వర్క్ చేసినా కానీ, అంటే నాకున్న నేచర్ లైక్ అంటే మనం దాంట్లో ఇమడాలి అని అంటే కొన్ని ఇబ్బందులు, అంటే అవి పర్సనల్ ఇబ్బందులు అనుకోండి, కాంట్రాక్టర్లను మెప్పు చేయాలి, ఆఫీసర్లను మెప్పు చేయాలనేది కొంచెం నాకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే నేను అది కాదు, నా ప్రస్థానం ఇంకా డిఫరెంట్ ఉంది, నేను ఇంకా వేరే ఏదో చేయాలనే ఒక తాపత్రయంతో నేను హైదరాబాద్కి వచ్చి నువ్వు నాకున్న కన్స్ట్రక్షన్ నాలెడ్జ్ని ఉపయోగించుకొని ఇక్కడ చేయాలి, హైదరాబాద్లో నాలెడ్జ్ డెవలప్ చేసుకోవాలంటే మేము హైదరాబాద్కి రావడం అనేది బాగుంటుందన్న ఆలోచనతో, అప్పటికి మా ఫాదర్ ఆరోగ్యం కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉండింది. సో కాబట్టి నేను రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకొని హైదరాబాద్లో ఇట్లా డిపార్ట్మెంటల్ ఇబ్బందులు లేకుండా ఉండాల్సిన ప్లేస్ ఎక్కడ ఉంటుందా అని వెతుక్కొని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ అని ఒకటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోనే ఓ డిజైన్స్ సంస్థ ఉంటుంది. అంటే ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్, అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఏవేవైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ డిజైన్ అవుతాయో ఆ డిజైన్స్ మొత్తం అక్కడ నుంచే జరగాలి. చిన్న ఒక పైప్ లైన్ డిజైన్ నుంచి మొదలు పెడితే డ్యామ్ వరకు కూడా అన్ని డిజైన్స్ అక్కడే జరుగుతాయి. సో అందులో అక్కడ నేను కెనాల్స్కి సంబంధించిన డిజైన్స్కి సంబంధించి నేను ఫస్ట్ అక్కడికి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. నిజానికి అది పోస్ట్ గ్రాడ్యుయేషన్కి మినిమం రిక్వైర్మెంట్ అది, కానీ నాకు అంతకుముందు నా పరిచయంతో కృష్ణారెడ్డి గారు అని చెప్పేసి వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారు ఇచ్చిన నాకు ప్రోత్సాహంతోనే, అప్పుడు వారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉండేవారు, గుర్తించి వారు నన్ను ఇక్కడ సూట్ అవుతావు, ఇక్కడ బాగుంటుంది నీకు, డిజైన్స్ అయితే నీకు బాగా నీవు ఎక్స్పెక్ట్ చేసే రీతిలో నువ్వు డిపార్ట్మెంట్లో వర్క్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి నువ్వు ఇక్కడ బాగుంటుందని చెప్పేసి చీఫ్ ఇంజనీర్ గారిని కన్విన్స్ చేసి, ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఖచ్చితంగా చేస్తారు ఇక్కడ ఉన్న టైంలోనే, నేను చేయించే పూచి నాది అని చెప్పి వారికి కాన్ఫిడెన్స్ ఇచ్చి నన్ను అక్కడ పోస్టింగ్కు యాక్సెప్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ రకంగా నేను 1991లో హైదరాబాద్కి వచ్చి సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్లో డెప్యూటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పోస్ట్ చేయడం జరిగింది. అక్కడ డిజైన్ యాక్టివిటీ ఉండేది. సో సైట్లలో లాగా మనకు లేట్ అవర్స్, ఎర్లీ అవర్స్ అనేది కాకుండా కొంచెం మార్నింగ్ ఒక 2 అవర్స్, ఈవినింగ్ ఒక 2 అవర్స్ పని చేసుకోవడానికి వేరే ఏదైనా మన డిజైన్కి సంబంధించిన యాక్టివిటీ చేసుకునే అవకాశం ఉండింది. కాబట్టి నేను బయట బిల్డింగ్స్లో ఉన్న నాలెడ్జ్ను, ఇంట్రెస్ట్ను దృష్టిలో పెట్టుకొని ఒక ఫ్రెండ్తో ఇద్దరం కలిసి మేము చిన్న చిన్న బిల్డింగ్లని ప్లాన్ చేయడం, డిజైన్ చేయడం ఇట్లాంటివి చేసేవాళ్ళం ఆ టైంలో. ఆ తర్వాత అట్లా చేసుకుంటూ 2004లో నాకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ప్రమోషన్ వచ్చింది. అదే సేమ్ సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్లోనే కెనాల్స్ నుంచి బ్యారేజెస్ అని బిఎన్సిఎస్ అని ఒక వేరే సెక్షన్ ఉంటుంది, ఆ సెక్షన్లోకి ప్రమోషన్ మీద నన్ను అక్కడికి పంపించారు. అది సేమ్ బిల్డింగ్లోనే సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్లోనే. అట్లా 2008లో నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. అంటే డిపార్ట్మెంట్లో మినిమం ఒక 20 ఏళ్ళు సర్వీస్ అయితే పెన్షనబిలిటీ ఉంటుంది అనే ఒక సీనియర్స్, మా ఎల్డర్ ఆఫీసర్లు, సీనియర్ ఆఫీసర్స్ ఇచ్చిన సజెషన్ మేరకు, ఇన్ఫ్యాక్ట్ నేను అంతకంటే బిఫోరే వదిలి బయటికి వచ్చి కన్స్ట్రక్షన్స్లో చేయాలనే ఉత్సాహం ఉండింది బాగా. ఓన్గా ఎస్టాబ్లిష్ కావాలి, పార్ట్నర్స్ ఫ్రెండ్స్తో కలిసి ఆల్రెడీ కన్సల్టెన్సీ చేస్తున్నాం, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా చేయాలి అని అట్లా 1992, 93 నుంచి కూడా మనం చేసిన అనుభవం ఉంది కాబట్టి అని అనుకున్నాం. కానీ ఇంకా 2008లో నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని దీంట్లోకి కన్స్ట్రక్షన్లోకి ఎంటర్ కావడం జరిగింది.